అన్నబాబు గారి నాయకత్వం, అన్నబాబు గారి నాయకత్వం. చాలా చెప్పాడు ఆడబిడ్డ స్కూల్కి కదా నాయకులైతే ఈయనకి బాగా చెప్పాలి. ఇవన్నీ నేనేం చెప్పక్కర్లేదు. 10 మందికి చెప్పండి, 10 మందికి మీరు చెప్పాలి. అమ్మా అధికారుల కొరకు ప్రార్థన చేయమన్నారు, నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నారు. ఇదిగో దేశాన్ని పరిపాలించేవారు, రాష్ట్రాన్ని పరిపాలించేవారు, నాయన వారి క్షేమం కొరకు ప్రార్థన చేయమన్నారు. ఇదిగో తండ్రి, ఈ ఆరాధన గ్రామంలో ప్రభా మా గ్రామానికి తండ్రి ఏ విధంగా పనిచేసి మరొక వారు తండ్రి ఈ గ్రామం కొరకు ప్రయాసపడుతున్నటువంటి కనబాబుని బట్టి, వారి యొక్క తండ్రి రాష్ట్ర నాయకత్వాన్ని బట్టి మీకు తండ్రి చేస్తున్నా. వారిని జీవించండి, వారికి ఆరోగ్యం దయచేయండి, ప్రతి కార్యంలో విజయం అనేక ఉన్నత పదవులు సంకల్పించమని ఏడుస్తున్నాము. అలాగే వారు కూడా వచ్చినటువంటి సహకారులు మా గ్రామ ప్రజలు వారందరినీ కూడా దీవించమని ఏడుస్తున్నాము. మాము తండ్రి ఈరోజు మేము స్వామినగర్లో గడప వైఎస్ఆర్ చేస్తున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని మన ఆల్మోస్ట్ సిటీలో భాగం ఇది. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే దీన్ని కార్పొరేషన్లో కూడా కలిపాం. ఎక్కడికి వెళ్ళిన ఇక్కడంతా కూడా చిన్న చిన్న వర్కింగ్ క్లాస్, అంటే తాపీ మేస్త్రులు, లేకపోతే ఆటో నడుపుకునేవారు, లేదంటే హోటల్లో పనిచేసేవారు, చాలా రకరకాల విభాగాల్లో రకరకాల ట్రేడ్స్లో ఉన్న వాళ్ళంతా. ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి, మామూలుగా చాలా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. దానికి తోడు ఏదైనా 100 రూపాయలు 2 రూపాయలు తెచ్చుకునేవాడు కూడా పనిపోయే పరిస్థితి వచ్చింది. 1000-2000 మన హాస్పిటల్ కావాలంటే కూడా దక్కని పరిస్థితి, ఆవిడ అప్పు పుట్టిన పరిస్థితి. ప్రధానంగా ఇంతకుముందు గౌకుని కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తే ఒక 5000 రూపాయలు అప్పిచ్చేవారు. ఇవాళ అప్పు కూడా పుట్టిన పరిస్థితి అయిపోయింది. పనులు లేవు, అప్పులు పుట్టో, ఏదైనా
మా బ్యాంకులో ఏదైనా డబ్బులు ఉన్నాయని చెప్పి వెళ్ళి తీసుకోవాలంటేనేమో రోజంతా కూలి పని మానుకుని వాళ్ళ పని మానుకుని వెళ్ళి బ్యాంకులో నిలబడాల్సి వస్తుంది. భయంకరంగా తిడుతున్నారు. ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతున్నారు ప్రజలు. నిజంగా ఇవాళ కాకపోతే రేపు మెరుగవుతుందని ఆశ కూడా పోయింది. పోనీ ఇది ఎక్కడి వరకు వస్తుంది? ఎవరో దొంగతనం చేసింది కాదు, లేకపోతే తప్పు చేసి సంపాదించింది కాదు. 1%, 2% పెద్దలు ఎవడో సంపాదించుకున్న వాళ్ళు డబ్బులు కట్టట్లేదని చెప్పి, పన్ను కట్టట్లేదని మొత్తం ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడిని నాశనం చేసేసే పరిస్థితికి, చాలా దొంగలాగా దోషిలాగా చూసే పరిస్థితికి తెచ్చారనే బాధ ప్రతి ఒక్కరిలోనే ఉంది. దానికి తోడు చాలా ప్రధానమైన సమస్య మా దృష్టికి వచ్చింది ఏంటంటే, తూర్పుగోదావరి జిల్లాలో ఇవాళ 18వ తేదీ ఇప్పటి వరకు కనీసం సగం కూడా పెన్షన్లు ఇవ్వలే. ఇంచుమించు 5.5 లక్షల నుంచి 6 లక్షల పెన్షన్లు తూర్పుగోదావరి జిల్లాలో ఉంటాయి. ఇవాళకి 2.5 లక్షల పెన్షన్లు కూడా ఇవ్వలేదు. ఎందుకు కారణం అని అంటే, ఏదో చాలా మేము సాధిస్తా ఉన్నాము, నేను హైటెక్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అకౌంట్లో వేస్తాం పెన్షన్లు అని చెప్పారు. ఈయన హైటెక్కి ఉన్నదే పోయింది, కట్టుకున్నది పోయింది అన్న పరిస్థితిలో పోయింది మొత్తం వ్యవస్థ అంతా. ఇప్పుడు 2 లక్షల మందికి అసలు అకౌంట్స్ లేవు. దానికి కాకుండా అకౌంట్స్ ఉన్న వాళ్ళు ఇన్యాక్టివ్ అయిపోయినాయి. ఒక 2 లక్షల అకౌంట్ ఇన్యాక్టివ్ అయిపోవడం వల్ల మళ్ళీ ఒక్కసారి బ్యాంక్కి వెళ్ళి ఒక 100 రూపాయలు అందులో కడితే యాక్టివ్ అవుద్ది అంటున్నారు. అంటే 100 రూపాయలు కట్టడానికి ఒకసారి వెళ్ళాలి, మళ్ళీ పెన్షన్ తెచ్చుకోవడానికి ఒకసారి వెళ్ళాలి. వాడికి అర్థం కావట్లేదు అసలు చెప్పేది ఎవడు ఎన్ని. సో 4 లక్షల మందికి ఇవాళ వరకు పెన్షన్లు వస్తాయో తెలియ గాలిలో ఉన్నారు తూర్పుగోదావరి జిల్లాలో. ఇది సుమారు 2 లక్షలు ఇచ్చామని చెప్తా ఉన్నారు. అంటే ఇది ఎంత దారుణంగా ఉందంటే, మీరు అసలు ప్రాక్టికల్గా లేకుండా ఎంతసేపు ఒక భ్రమల్లో బతుకుతూ చాలా చాలా గొప్పగా పరిపాలిస్తున్నామని. ఈవేళ గ్రామాల్లో కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కార్డు తెచ్చి ఆ కార్డు గీక్కోండి అని చెప్తే ఏం గీక్కుంటారు? పరిస్థితి భయంకరంగా ఉంది. వృద్ధుల పరిస్థితి, వికలాంగుల పరిస్థితి వర్ణనాతీతం. వికలాంగులు, వృద్ధులు వీళ్ళకి సంబంధించి మీరు ఇంటి దగ్గర బట్టవాడ చేయకపోతే పెన్షన్లు నేను చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ తరఫున తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెలాఖరికి మీరు ప్రకటన చేయాలి. ఇదివరకు గతంలో ఏ విధంగా అయితే ఇళ్ల దగ్గర పెన్షన్లు మీరు బట్టవాడ చేసేవారో, ఇళ్ల దగ్గర ఎలాగైతే పెన్షన్లు ఇచ్చేవారో ఆ విధంగా ఇవ్వకపోతే మేము ఆందోళన చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఈ విషయాన్ని ఇప్పుడే ప్రకటిస్తోంది. వచ్చే నెల మీరు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని సరిదిద్దాలి. ఇంటింటికి పట్టుకు వెళ్ళి ఇంతకుముందు ఏ విధంగా అయితే ఇచ్చేవారో పెన్షన్ వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇంటి దగ్గర అందించి ఏర్పాటు చేయాల్సిందే, నగదు ఏర్పాటు చేయాల్సిందే. మీరు మొత్తం సిస్టము అంతా సరిచేసి అప్పుడు చేయండి, మీకు కావాలంటే ఆన్లైన్. అంతేకాకుండా మీ ప్రతాపం అంతా పేదల మీద చూపిస్తే ఎట్లా? ఇవాళ వరకు మధ్యతరగతి వాళ్ళు, చదువుకున్న వాళ్ళే ఏటీఎంకి వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేని పరిస్థితి. ఒక షాప్కి వెళ్ళి డెబిట్ కార్డు మీద, క్రెడిట్ కార్డు మీద కొనుక్కోవాలంటే కూడా తడబాటు పడే పరిస్థితిలో ఉంటే, మీరు పేదలు, నిరుపేదలు, అక్షరజ్ఞానం లేని వాళ్ళని తీసుకెళ్ళి చాలా అన్యాయంగా మీరు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మేము తూర్పుగోదావరి జిల్లాలో చెప్తా ఉన్నాం, జనవరి 1 కల్లా వచ్చే నెల పెన్షన్ ఇచ్చే నాటికి మీరు పరిస్థితిని చక్కదిద్ది నగదు పంపిణీ చేయాలి. ఇంటింటికి ఇదివరకు ఏ విధంగా అయితే వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వికలాంగ పెన్షన్లు పంపిణీ చేసేవారో ఆ విధంగా పంపిణీ చేయకపోతే మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము తూర్పుగోదావరి జిల్లాలో ఉద్యమం చేస్తాము.